అయ్యప్ప స్వామి ఫుల్ స్టోరీ తెలుసుకుందాం రండి. పూర్వం బ్రహ్మ మహిషి రూపం ధరించినప్పుడు ఆమె కలిగిన సంతానం పేరే మహిషాసుర. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలనే ఒక కోరిక ఉంటుంది. దానికోసం అతను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి వశం చేసుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవునితో మహిషాసురుడు ఇలా అంటాడు: బ్రహ్మదేవ, నాకు ఎలాంటి మగ ప్రాణితో మరణం సంభవించకుండా ఒక వరం ఇవ్వు. ఎలాగో నాకు ఈ శక్తిహీనులైన ఆడవారి మీద భయం లేదు అని అంటాడు. దానికి బ్రహ్మదేవుడు కూడా సరే అని వరం ఇస్తాడు. బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్న తర్వాత మహిషాసురుడు అందరినీ హింసిస్తూ ఉంటాడు. యజ్ఞాలు చేసేవారని, హోమాలు చేసేవారని. మహిషాసురుడి వైపరి ఎవరు యజ్ఞాలు హోమాలు కూడా చేయరు. అది చాలదన్నట్టు మహిషాసురుడు చివరికి శివకేశవుల పూజ కూడా భూమిపైన జరగనివ్వడు. దాని తర్వాత స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలందరూ జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి శరణు కోరుతారు. దానికి జగన్మాత పరమేశ్వరి తన అప్యతవుగా చండికాదేవి అవతారాన్ని ధరిస్తుంది. దాని తర్వాత మహిషాసురుడి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తుంది. ఒక 15 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో 15వ రోజు చండికాదేవి మహిషాసురుడిని వధిస్తుంది. అన్న మహిషాసురుడు చనిపోయాడు అని తెలుసుకున్న మహిషి దేవతలందరి పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకు నరకాన్ని చూపెట్టాలనుకున్న మహిషి బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. తను ఎంత తపస్సు చేసినా బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో తన శరీరం వెంకల గూడు అయ్యేంత వరకు మహిషి తపస్సు చేస్తూనే ఉంటుంది. చివరికి ఆ బ్రహ్మ రాక తప్పలేకపోయింది. బ్రహ్మదేవుడు ఇలా అంటాడు: ఓ మహిషి, నీకెవరం కావాలో కోరుకో అంటాడు. దానికి మహిషి, నాకు స్వచ్ఛందమైన మరణం కావాలి బ్రహ్మదేవా అని అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు మహిషి మళ్ళీ ఇలా అంటుంది: నాకు హరిహరుల చేతిలో పుట్టబోయే పిల్లాడి వల్లనే మరణం కలగాలి. ఆ పిల్లవాడు 12 ఏళ్ళు భూలోకవాసం చేస్తేనే నన్ను చంపే శక్తి అతనికి రావాలి బ్రహ్మదేవ అని అంటుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. అప్పుడు మహిషి మనసులో ఇలా అంటుంది: ఇద్దరు పురుషులకి పిల్లాడు ఎలా పుడతాడు, అలా పుట్టడు, నాకు మరణం ఉండదు అని సంతోషపడుతూ మహిషి వెళ్తూ ఉంటుంది. మహిషి బ్రహ్మదేవుని దగ్గర వరం తీసుకున్న తర్వాత భస్మాసురుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. భస్మాసురుడికి శివుడు ప్రత్యక్షం అవుతాడు. నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. దానికి భస్మాసురుడు ఇలా అంటాడు: నా శత్రువులందరినీ చంపడానికి నేను వారి తల మీద చేపెట్టగానే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు. దానికి శివుడు తదాస్తు అంటాడు. ఈ వరం పనిచేస్తుందో పనిచేయలేదో నేను ఎలా తెలుసుకోవాలి అని భస్మాసురుడు శివుడి తల మీద చేపెట్టడానికి శివుడి వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. భస్మాసురుడు నుండి శివుడు తప్పించుకొని వస్తాడు. ఇదంతా పైనుండి విష్ణుమూర్తి చూస్తూనే ఉంటాడు. శివుడిని ఎలాగైనా కాపాడాలని విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడితో నాట్యం చేస్తాడు. నాట్యంలో భస్మాసురుడి చెయ్యి తన తల మీద పెట్టుకునేలా చేసి భస్మాసురుడిని అంతమందిస్తాడు. మోహిని భస్మాసురుడిని చంపిన తర్వాత మోహినిని చూసి శివుడు కూడా మైమర్చిపోతాడు. నీవెవరు అని శివుడు మోహిని అడుగుతాడు. మీరు నన్ను ఎలా చూస్తే నేను అలాగే కనబడతానని మోహిని అంటుంది. దాని తర్వాత మోహినితోని శివుడు ఘోరమైన నాట్యం చేస్తాడు. దానివల్ల వాళ్ళ కలయిక వల్ల పుట్టిన బాలుడే అయ్యప్ప. ఆ హరిహరులిద్దరూ కలిసి ఆ అయ్యప్పని అడవిలో పంబా నది తీరాన వదిలేసి వెళ్తారు. పంబా నది తీరాన ఉన్న అయ్యప్ప మెడలో ఒక గంట ఉంటుంది. ఆ గంట పేరు మణి. అది కంటాన ధరించి ఉంది కాబట్టి అయ్యప్పకి మణికంఠ అనే పేరు వచ్చింది అని చెప్పుకుంటారు. అటువైపుగా వెళ్తున్న రాజశేఖరుడు పంబా నది తీరాన ఉన్న అయ్యప్పని చూసి ఎవరు ఈ పిల్లవాడిని ఇక్కడ పడవేశారో అని అటు ఇటు చూస్తాడు. అప్పుడు శివుడు మారువేషంలో వచ్చి, ఈ పిల్లవాడిని నీకు దేవుడిచ్చాడు అని చెప్పి పెంచుకో, నీకు పిల్లలు లేరు కదా అని చెప్పి అయ్యప్పని రాజశేఖరుడికి ఇస్తాడు. అప్పుడు రాజశేఖరుడు పిల్లవాడిని చూడగానే అయ్యప్ప రాజశేఖరుని చూసి నవ్వుతాడు. ఈ పిల్లవాడిని నేనే పెంచుకుంటాను అని చెప్పి రాజశేఖరుడు అయ్యప్పని ఇంటికి తీసుకెళ్తాడు. కందల రాజశేఖరుడు అయ్యప్పని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రాణి కూడా అయ్యప్పని చూసి చాలా సంతోషపడుతుంది. అయ్యప్ప వచ్చిన వేళా విశేషం సంవత్సరం తిరగకుండానే రాణికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ రాజ్యం కూడా చాలా కలకలలాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పుట్టిన పిల్లాడికి రాజు రాజరాజా అని పేరు పెడతాడు. అయ్యప్ప తన రాజగురువు దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలు సకల విద్యలు అన్ని త్వరగా నేర్చుకుంటాడు. అయ్యప్ప దూరంలో ఉన్న మామిడి చెట్టును ఇక్కడి నుండే చూసి అంచనా వేసి తన పల్లగుత్తికి మాత్రమే తగిలేలా కొడతాడు. ఇది చూసిన తన రాజగురువు, అబ్బా, ఈ పిల్లవాడు మామూలు వాడు కాదు, ఇతనిలో దైవ లక్షణాలు కనబడుతున్నాయి, ఇతను ఇక్కడికి ఏ కార్యం మీద వచ్చాడో అని తన రాజగురువు మురిసిపోతూ ఉంటాడు. అయ్యప్ప గురువు యొక్క కుమారుడు చూపు లేకుండా చెవిటితనంతో పుడతాడు. తనకి గురువు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న అయ్యప్ప తనకి అవిటితనాన్ని పోగొడతాడు. దానికి తన గురువు చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా అయ్యప్ప తన గురుదక్షిణని ఇలా తీర్చుకుంటాడు.
అయ్యప్ప తన గురువు దగ్గర గురుదక్షిణ పూర్తి చేసుకున్న కొంతకాలానికి అయ్యప్పకి యుక్త వయసు రానే వస్తుంది. రాజశేఖరుడు పందల రాజ్యానికి అయ్యప్పని యువరాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు. అందరినీ సలహా అడుగుతాడు. అందరూ అంగీకరిస్తారు, ఒక్క మంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప ఎప్పుడు మంత్రి ఆటలు సాగనిచ్చేవాడు కాదు. మంత్రి ఆవలిస్తే పేగులు లెక్కబెట్టి ఎప్పుడు అయ్యప్ప మంత్రి తప్పుల్ని వేలెత్తి చూపించేవాడు. ఇది తెలుసుకున్న మంత్రి అయ్యప్పను ఎలాగైనా పట్టాభిషేకం చేయకుండా ఆపాలని యువరాణి దగ్గరికి వెళ్లి తన పావుల్ని కలుపుతాడు. మహామంత్రి మహారాణి దగ్గరికి వెళ్లిన తర్వాత మహారాణి, ఏమిటిది, మీకు సొంత పుత్రుడుండగా దత్తపుత్రుడికి యువరాజ పట్టాభిషేకం ఎలా చేస్తాడు? మీ పుత్రుడు పెద్ద అయిన తర్వాత రాజ్యాన్ని కోరుకోడా? ఇప్పుడు మణికంఠ దగ్గర బానిసలా పనిచేయాల్సిందేనా అంటాడు. దానికి మహారాణి ఎక్కువ పెద్దగా పట్టించుకోదు. కానీ కొద్దిసేపటి తర్వాత మహారాణికి తన తల్లి ప్రేమ గుర్తొచ్చి మహామంత్రి మహారాణి కలిసి అయ్యప్పని ఎన్నోసార్లు మట్టు పెట్టాలని చూస్తారు. కానీ అన్నిట్లలోనూ విఫలమవుతారు. కానీ ఒక్కసారికి అయ్యప్పకి బలమైన గాయం తగులుతుంది. అప్పుడు తన సొంత తండ్రి పరమేశ్వరుడే సాధువు రూపంలో వచ్చి అయ్యప్పకి ఆ గాయం నయం చేస్తాడు. మహారాణి ఎలాగైనా అయ్యప్ప పట్టాభిషేకం నాపాలని, తనకి భయంకరమైన తలనొప్పి వస్తుందని కొద్ది రోజుల నుండి బెడ్ మీదే పడుకొని ఉంటుంది. మహామంత్రి పురమాయించిన వైద్యులందరూ మహారాణికి తలనొప్పి తగ్గాలంటే అప్పుడే పుట్టిన పులిపాలు తీసుకొని రావాలి అంటారు. పులిపాలు తీసుకురావాలంటే ఆ పులి అప్పుడే పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి. అలాంటి పులి దగ్గరికి వెళ్తే అందరికీ మరణం సంభవిస్తుంది. కానీ ఎంతో మంది వీరులు ప్రయత్నించి చూస్తారు. కాకపోతే వారందరూ ఉట్టి చేతులతోనే తిరిగి వస్తారు. అప్పుడు అయ్యప్ప తండ్రి గారి దగ్గరికి వచ్చి, తండ్రి గారు, నేను వెళ్తాను అని అంటాడు. కాకపోతే రాజశేఖరుడు ఒప్పుకోడు దానికి. పులిపాలు తేవడానికి మణికంఠ స్వామి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రాజన్న రాజశేఖర్ దగ్గరికి వెళ్లి, తండ్రి గారు, పులిపాలు తేవడానికి నేను వెళ్తాను అంటాడు. కానీ రాజశేఖరుడు ఒప్పుకోడు. ఎలాగోలా మణికంఠ స్వామి రాజశేఖరుడిని ఒప్పిస్తాడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ రాజశేఖరుడు దగ్గరుండి చూసుకుంటాడు. క్రూర మృగాలు తిరిగే అడవిలో అయ్యప్ప స్వామి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మనుషులందరినీ పీడిస్తూ అందరినీ చిత్రహింసలు పెడుతున్న మైషి రాక్షసిని చంపాల్సిన రోజు రానే వస్తుంది. ఇంతలోనే నారాయణుడు మైషి చెంతకు వెళ్లి, నిన్ను అంతమొందించడానికి హరిహరసుతుడు వచ్చాడు అని చెప్తాడు. దానికి కోపం తెచ్చుకున్న మైషి మణికంఠ స్వామి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తుంది. యుద్ధంలో మణికంఠ స్వామి మైషిని సంహరించి మైషి మీద నాట్యం చేస్తాడు. ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు అందరూ దిగి వస్తారు. చనిపోయిన మహిషి శరీరంలో నుండి ఒక అందమైన మహిళ బయటికి వస్తుంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కూతురు. మహాముని దగ్గర శిష్యరికం చేసిన దత్తాత్రేయుడిపై మనసు పడుతుంది. తనని పెళ్లి చేసుకుని వాంఛ ఎలా అయినా తీర్చుకోవాలి అని అనుకుంటుంది. ఇదే వెళ్లి మహామునికి చెప్తుంది. దానికి మహాముని ఇలా అంటాడు, తల్లి, నా దగ్గర శిష్యరికం చేసిన దత్తాత్రేయుడు నీకు అన్న లాంటి వాడు. అలా చేయకూడదు, తప్పు. నీకు అవసరమైనప్పుడు ఒక వరుణ్ణి చూసి నేనే పెళ్లి చేస్తాను అని చెప్తాడు. మహాముని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా లీలావతి మహామునితో అధిక ప్రసంగం చేస్తూనే ఉంటుంది. మహామునికి కోపం వచ్చి, ఏంటి మైషిలా ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి, వచ్చే జన్మలో నువ్వు మైషిగా పుట్టుగాక అని చెప్పిస్తాడు. అందుకే లీలావతి ఈ జన్మలో మైషి రూపంలో జన్మ. లీలావతి మన్మధుడు అంటే అయ్యప్ప స్వామిని చూడగానే, స్వామి నన్ను పెళ్లి చేసుకోండి అని అంటుంది. కానీ దానికి అయ్యప్ప స్వామి, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని, వేరే కోరిక ఉంటే కోరుక అంటాడు. దానికి లీలావతి ఏడ్చుకుంటూ, స్వామి, నేను మిమ్మల్ని ఎప్పుడు పూజించే విధంగా నాకు ఒక వరం ఇవ్వమని అంటాడు. దానికి అయ్యప్ప స్వామి, నువ్వు ఇక నుండి మాలిక పురోత్తమగా పిలువబడతావు, నా భక్తులచే ఎప్పుడు పూజింపజేయబడతావు. అప్పటి నుండి మాలిక పురోత్తమని శబరిమలలో ఇప్పటికీ పూజిస్తూ ఉంటారు. దగ్గరుండి చూసిన పరమశివుడు అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, నువ్వు చేయవలసిన కార్యం ముగిసింది, నీ అవతారాన్ని చాలించు అంటాడు. దానికి అయ్యప్ప స్వామి ఇలా అంటాడు, ఇంకా అయిపోలేదు స్వామి, నేను చేయవలసిన ఇంకో కార్యం మిగిలింది. నన్ను పెంచిన తల్లికి నేను పులిపాలు తీసుకొస్తానని చెప్పాను అంటాడు. అది విన్న దేవతలందరూ అయ్యప్ప కోసం పులులుగా మారతామని అయ్యప్పతోనే అంటారు. దానికి అయ్యప్ప చిరునవ్వు నవ్వి సరే అంటాడు. అయ్యప్ప పులుల మీద ఎక్కి రాజ్యానికి బయలుదేరుతాడు. అయ్యప్ప పులుల మీద రాజ్యానికి వెళ్తుంటే ప్రజలు కొంతమంది చూసి పారిపోతూ ఉంటారు, కొంతమంది చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు. ఇంతలోనే అయ్యప్ప రాజ్యానికి వెళ్తాడు. రాజ్యంలోకి వెళ్ళగానే రాణి మంత్రి చూడగానే వాళ్ళకు ఇంద్రేంద్రియాలు కొద్దిసేపటి దాకా పనిచేయకుండా వెళ్ళిపోతాయి. దాని తర్వాత వాళ్ళు స్పృహలోకి వచ్చి, అయ్యప్ప, మమ్మల్ని క్షమించు స్వామి అని అంటారు. ఇంకొకసారి ఇలా ఆ పులులను చూస్తుంటే మాకు భయం అవుతుంది అంటారు. వారిని పంపించేయండి అని వేడుకుంటారు. అయ్యప్ప స్వామి వాళ్ళను ఒక చిరునవ్వుతో క్షమించేస్తాడు. అంతలోనే పులులు కూడా వెళ్ళిపోతాయి. రాజశేఖరుడు మణికంఠ స్వామితో, మణికంఠ స్వామి, ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా నువ్వే ఉండి రాజ్యాన్ని చెయ్యి అంటాడు. దానికి మణికంఠ స్వామి, నేను వచ్చిన కార్యం ముగిసింది, నేను నా అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది అని రాజశేఖరుడితో చెప్తాడు. రాజశేఖరుడు మణికంఠ స్వామితో ఇలా అంటాడు, మణికంఠ స్వామి, ఈ రాజ్యానికి నువ్వే రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించు అంటాడు. కానీ మణికంఠ స్వామి ఇలా అంటాడు, నాకు ఎందుకు ఈ రాజ్యంలో, నేను ఈ భూమి మీదకి వచ్చిన కార్యం ముగిసింది, నా తమ్ముడికి పట్టాభిషేకం చేసి తననే రాజుని చేయండి అని చెప్తాడు.
కానీ ఎంత చెప్పినా వినకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ అప్పుడు అయ్యప్ప ఇలా అంటారు, మీరు నన్ను ఎంతో ప్రేమగా అయ్యా అప్ప అని పిలిచారు, ఇక మీదట నా భక్తులు కూడా నన్ను అయ్యప్ప అని పిలుస్తారు. ఈ బాణం సంధిస్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి. ఆ బాణం వెళ్లి శబరిమలలో పడుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా అంటాడు, నన్ను చూడడానికి వచ్చే భక్తులు 41 రోజులు దీక్ష చేసి ఎవరైతే భక్తి శ్రద్ధలతో వస్తారో వాళ్ళు ఏరి కోరుకుంటే అది నేను ఇస్తాను అంటాడు. స్వామి శరణం అయ్యప్ప. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.